కావలి టౌన్లోని 12వ వార్డు నందు కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 2014 నుంచి నిర్మాణం జరుపుకుంటూ గత 2 సంవత్సరాలుగా అసంపూర్తిగా మిగిలిపోయిన మురుగునీటి పారిశుద్ధ్య ట్యాంకును పరిశీలించడం జరిగింది. తదనంతరం పక్కనే ఉన్న మురుగు కాలవను పరిశీలించి స్థానికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలతో మాట్లాడటం, అనంతరం మెయిన్ రోడ్లో కాసేపు వార్డు ప్రముఖులతో, ముఖ్య నాయకులు, ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ వార్డు ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కావలి పట్టణంలో 2014 కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా కావలి పట్టణానికి సంబంధించి మొత్తం మురికి నీరంతా కూడా పాపిరెడ్డి చెరువులో కలుస్తూ ఉన్నాయి. నీరంతా కూడా కలుషితం అవుతా ఉందని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా అడగటము, దానికి సంబంధించి అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అప్పట్లో బీదా మస్తానరావు గారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడు దీనికి ఏదైనా మనం ప్రయత్నం చేసి ఈ వాటర్ని చెరువు కలగకుండా చేస్తే బాగుంటుందని మేము మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు దీనికి సంబంధించి ఆనాడు బీదా మస్తానరావు, బీదా రవిచంద్ర మేమంతా కూడా కావలికి ఈ ఎస్టీ అనేది ఇక్కడ కట్టి ఈ వచ్చే వాటర్ని, అంటే మన కవిగోగమ్మ గుడి కానించి ఈ వగవకట్ట వస్తూ ఉంది, దాంట్లో వచ్చే వాటర్ అంతా కూడా శుద్ధి చేసి, అదేవిధంగా చాలామంది సీవేజ్ కూడా దీంట్లోనే వదులుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా శుద్ధి చేసి ఆ నీటిని చెరువులోకి వదలాలని ఒక ప్రయత్నంతో దీన్ని ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత ఫండ్స్ ప్రాబ్లం వల్ల 2014లో దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత కాంట్రాక్టర్ దాన్ని వర్క్ అయితే కంటిన్యూ చేశాడు. తర్వాత 2019 తర్వాత మరి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు కొంత అమౌంట్ వాళ్ళకి పేమెంట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, తర్వాత మిషనరీ అంతా కూడా కొనేసి ఉన్నాయి. కానీ ఈ 2.5 సంవత్సరంలో ఇది ఏ విధంగా పాడైపోయిందంటే, ఇక్కడ చూస్తే ఈరోజు వచ్చి చూస్తే మిషనరీ అది మరీ పనికి వస్తుందో పనికి కాదో, కొన్ని కోట్లు పెట్టి కొన్న మిషనరీ ఈరోజు వ్యర్థంగా పడి ఉంది. అక్కడ అరకొర వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి, బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ అయిపోయి ఫైనల్ స్టేజ్లో దీన్ని ఈ విధంగా అర్ధాంతరంగా ఎందుకు ఆపేసారో మాకైతే తెలియదు. ఎందుకంటే బీదా మస్తానరావు మీద, బీదా రవిచంద్ర మీద, లేదా నా మీద కోపము ఎందుకో మొత్తానికి కావలి నియోజకవర్గంలో ఒక మంచి ప్రాజెక్టు, పర్యావరణం రక్షించేదానికి పనికి వచ్చే ప్రాజెక్టు, ఈ మురికి నీరంతా కూడా చెరువుకి పోకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే ప్రాజెక్టు, అటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు ఈ విధంగా వదిలేసారంటే నిజంగా బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మేము చెప్పేది ఒకటే, గతంలో ఏ అయితే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము తెచ్చున్నామో వాటన్నింటినీ కంప్లీట్ చేయండి, మాకు సంతోషం, కానీ వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా మీరు కొత్తగా ఏం తెస్తారో కూడా తెచ్చి చేయమని మేము అడుగుతున్నాం. ఇవి అడిగితే తెలుగుదేశంకి ఎక్కడ లేని బాధ. ఎందుకంటే వాళ్ళు ఏం కొత్త ఏం తేవడం లేదు, చేసేది లేదు. ఈ వచ్చినయే చేసేదానికి వాళ్ళు నానా తంటాకు పడతా ఉన్నారు. చిన్న చిన్నవి చేసి దాన్ని ఏదో పెద్ద హంగామాగా చేయడం అయితే మటుకు బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం నిన్న ఆడ చెరువు కట్టకడ, మందాడి చెరువు కట్టకడ పార్క్ ఓపెన్ చేశారు. ఆ పార్కుకు సంబంధించి, ఆ కట్టకు సంబంధించి దాన్ని 7 మీటర్లు విడుతూ అవన్నీ శాంక్షన్ చేయించి ఒక్క కూడా మేమంతా కట్టంతా
వెడల్పు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ నుడాలో దాదాపు 1.4 crores శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత కింద గార్డెన్కి సంబంధించి మట్టి అంతా కూడా తొలగించడం జరిగింది. ఇవన్నీ చేసాం, మాకు బ్యూస్ కూడా కాలేదు మా వాళ్ళకి. ఈరోజు మరి అదే వర్క్ని వాళ్ళు తీసుకొచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఏ విధంగా అవినీతి జరిగిందో ఆ చెట్లకి గిట్లకి అవి అడిగితే ఇవ్వడం లేదు. ఆ ఒక్కొక్క చెట్టుకి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఈరోజు ఎస్టిమేషన్స్ ఒక్కొక్క చెట్టుకి. సో ఆ విధంగా ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.